హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్. మన హైందవ ధర్మ పురాణాలలో వివరించబడిన వాటిలో ముఖ్యమైనది మహాభారతం. శ్రీకృష్ణుడు సూత్రధారిగా ఉంటూ ఎన్నో ఎత్తులు, వాటికి పై ఎత్తులు, విజయ గర్వంతో పాండవులు చేసిన తప్పిదాలకు కర్మ కొద్దీ శిక్ష అనుభవించటాలు జరుగుతాయి. ఇక వీటిలోనే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విరాట పర్వము, అందులోని నర్తనశాల గురించే. ఇది కీచక గర్వము అణచివేత, అర్జునుడి ధైర్య సాహసాల నిరూపణ వంటి వాటికి ప్రధాన ఘట్టమవుతుంది. మరి అసలు ఇంతకు విరాట పర్వంలో ఏం జరిగింది? అణచివేయవలసిన గర్వమును కీచకుడు ఏం ప్రదర్శించాడు? అలాగే పాండవులు తమ బలాన్ని ప్రదర్శించి చివరకు విరాట పర్వమును ఒక కొలిక్కి ఎలా తెచ్చారు వంటి ఆసక్తికర విషయాలను నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. కౌరవులతో జూదమాడిన పాండవులు వారు పెట్టిన షరతుల ప్రకారం 12 సంవత్సరముల వనవాసం చేయవలసి వస్తుంది. అయితే ఈ 12 సంవత్సరముల వనవాసం చేసినప్పటికీ ఇంకో సంవత్సరం పాటు రాజ్యానికి దూరంగా అజ్ఞాతంలో ఎవ్వరికీ తెలియకుండా, మరీ ముఖ్యంగా కౌరవుల కంటపడకుండా ఉంటే 12 సంవత్సరముల వనవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్టు, లేదంటే మరో 12 సంవత్సరముల వనవాసం చేయవలసి ఉంటుంది. అందుచేత పంచపాండవులు తమ ధర్మపత్ని అయిన ద్రౌపదితో పాటు అజ్ఞాతవాసం చేయడానికి పూనుకుంటారు. ఇక ఈ విషయం గురించి శ్రీకృష్ణుడితో చర్చించిన పాండవులు విరాట మహారాజు కొలువులో పనివారిగా చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తారు. ఈ క్రమంలోనే పాండవులు తమ ఆయుధాలు చూస్తే ఎవరైనా గుర్తుపడతారేమో అన్న ఉద్దేశంతో వాటిని మంత్రించి అవి వారికి మాత్రమే ఆయుధాలుగా, మిగిలిన వారికి పాములుగా కనిపించేలా ఒక జమ్మి చెట్టు లోపల దాచిపెట్టి విరాటుని యొక్క అంతఃపురానికి వెళ్తారు. ఇక అక్కడకు వెళ్ళిన పాండవరాజులు తమ అసలు పేర్లను మార్చుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో ఒక్కో పనిలో చేరుతారు. ఈ క్రమంలోనే ధర్మరాజు కంకుబట్టుగాను, భీముడు వంటలు చేసేవాడిగాను, అర్జునుడు బృహన్నలగా నర్తనశాలలో, విరాటరాజు కుమార్తె ఉత్తరకు నాట్యమును నేర్పే నాట్యాచారుడిగా, స్త్రీ వేషధారిగా కొనసాగుతాడు. అలాగే నకులుడు దామగ్రంథి పేరుతో అశ్వపాలకుడు అనగా గుర్రములు పాలించేవాడిగా, మరియు సహదేవుడు తంత్రి పాలకుడిగా పిలువబడుతూ గోవులను కాసేవాడిగా చేరతాడు. ఇక చివరిగా వీరి ధర్మపత్ని ద్రౌపది విరాటరాజు భార్య సుదేష్ణాదేవికి పరిచారకురాలిగా సైరంధ్రి పాత్రలోకి మారిపోతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాజ్యాధికారములు ఉన్నప్పటికీ స్వయంకృత అపరాధం మాత్రమే వీరికి పరిస్థితి కలిగేలా చేసింది అన్నది నిజం. ఇక విరాటరాజు యొక్క అధిష్టానంలో ఉన్న వీరంతా తమ తమ పనుల్లో బిజీగా ఉంటున్న సమయంలో విరాటరాజు బావ అయిన కీచకుడు ఎప్పటిలాగానే ఒకసారి సభకు రాగా అతని చూపు సైరంధ్రిగా పనిచేస్తున్న ద్రౌపది మీద పడుతుంది. రాజమందిరంలో సుదేష్ణాదేవి పరిచారకురాలుగా సేవలు చేస్తున్న సైరేంద్రి పాత్రధారి అయిన ద్రౌపది అందానికి ముగ్ధుడైన కీచకుడు ఆమెపై మనసు పారేసుకుంటాడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటి అంటే, విరాటరాజు రాజ్యాధికారంలో ప్రముఖ పాత్ర వహించేది కీచకుడే కావడం విశేషం. అలాగే మరోవైపు పాండవుల అజ్ఞాతవాసాన్ని చెడగొట్టి వారిని మరలా వనవాసం పాలు చేయాలని, వారు ఎక్కడ ఉన్నది కనిపెట్టేందుకు కౌరవులు తమ అనుచర వర్గాలను రాజ్య పర్యటనలకు పంపుతారు. ఇక ఇదిలా ఉంటే ద్రౌపదిపై మనసు పారేసుకున్న కీచకుడు ఆమెను పొందేందుకు ప్రయత్నించగా అందుకు ద్రౌపది తిరస్కరించి ఈ విషయాన్ని వెళ్లి భర్త బలశాలి అయిన భీమునికి తెలియజేస్తుంది. కీచకుని సమస్య నుంచి ద్రౌపదిని బయటపడేయడం ఎలాగాని మొదలు పడుతున్న భీముడి దగ్గరకు వచ్చిన అర్జునుడు కీచకుని వధించేందుకు తగిన ఉపాయమును చెబుతాడు. అందులో భాగంగా కీచకునితో ద్రౌపది సరసపు మాటలు మాట్లాడి నర్తనశాలకు రాత్రి వేళ వచ్చినట్లయితే ఖచ్చితంగా నువ్వు కోరుకున్న సుఖాన్ని అందిస్తాను అని చెబుతుంది. ఇక తాను కోరిన దానికి ద్రౌపది ఒప్పుకోవడంతో సంతోషపడిన కీచకుడు ఆ రోజు రాత్రి నర్తనశాల పయనమవుతాడు. వెళ్ళి చూడగానే అక్కడ చీరలో ఉన్న వ్యక్తిని చూసి ఆమెను అనుభవించే సమయానికి పథకం ప్రకారం అర్జునుడి సలహాతో స్త్రీలా చీర కట్టుకుని వచ్చిన భీముడు కీచకునిపై విరుచుకుపడి అతన్ని సంహరించి వేస్తాడు. ఇక తమ అజ్ఞాతవాసానికి ఉన్న అడ్డు తొలగింది అని పాండవులు సంతోషపడే సమయానికి మరో చిక్కు వచ్చి పడుతుంది. విరాటుని కొలువులో కీచకుడు చనిపోవడంతో అత్యంత శక్తిశాలి, తెలివితేటలు గలవాడైన కీచకుణ్ణి చంపడం ఒక్క పాండవుల వలన తప్ప మరి ఎవరి వలన సాధ్యం కాదు అని భావించిన కౌరవులు ఖచ్చితంగా పాండవులు అక్కడే ఉండొచ్చని భావించి వారిని ఎలాగైనా కనిపెట్టేందుకు సుశర్మను పంపి విరాటుని కొలువులో ఉన్న కొన్ని వేల సమూహాల దక్షిణ దిశ గోవులను తరలించుకుపోతారు. తద్వారా పాండవులు బయటకు వస్తే వారిని కనిపెట్టి అజ్ఞాతవాసాన్ని పాడు చేయొచ్చు అనేది కౌరవుల అసలు పథకం. ఇక కౌరవుల యొక్క దుశ్చర్యను గమనించిన విరాట అంతఃపుర పాలకులు వెళ్లి
విరాట మహారాజుకు ఈ విషయాన్ని తెలుపడంతో కోపోద్రిక్తుడైన విరాటరాజు సైన్యమును తీసుకొని వెళ్తాడు. విరాటుడు సైన్యంతో సహా యుద్ధానికి తరలి వెళ్లడంతో పాండవులు విరాటుని అంతఃపురంలో ఉండి ఉంటారని, ఈసారి దాడి చేస్తే వారు తప్ప తిరగబడటానికి ఇంకా ఎవరూ లేరు కావున పాండవులను కనిపెట్టవచ్చు అన్న ఉద్దేశంతో కౌరవులు అయిన భీష్మ, ద్రోణ, కర్ణాది మహావీరులు ఉత్తరం వైపున ఉన్న మిగిలిన గోవులను తోలుకుపోవడానికి వస్తారు. విరాటుడు సుశర్మ కౌరవ సైన్యంపై యుద్ధానికి వెళ్లడంతో కొడుకైన ఉత్తర కుమారుడు గో సమూహాలను ఎత్తుకుపోవడానికి వచ్చిన వారిని ఓడించడానికి సన్నద్ధమై అతనికి సారథిగా బుర్హానల రూపంలో ఉన్న అర్జునుడిని తీసుకుని వెళ్తాడు. అయితే తీరా కౌరవ యుద్ధ సమూహాన్ని చూసిన ఉత్తర కుమారుడు భయపడి వీరిని ఎదురించటం నా వల్ల కాదు అని వెనక్కు తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతాడు. అదే సమయంలో బృహన్న రూపంలో ఉన్న అర్జునుడు తన అసలు రూపాన్ని తెలియజేసి ఉత్తర కుమారునికి ధైర్యం చెప్పి అతన్ని కేవలం నామమాత్రంగా పక్కన పెట్టుకొని తన అమ్ముల పొదిలో దాగున్న సమ్మోహనాస్త్రాలను జమ్మి చెట్టు నుంచి బయటకు తీసి వాటితో కౌరవులను జయిస్తాడు. ఇలా 12 సంవత్సరంలో వనవాసంతో పాటు 1 సంవత్సర కాలం పాటు అజ్ఞాతవాసాన్ని ముగించి తమ రాజ్యంలోకి ప్రవేశిస్తారు. ఇది విరాట పర్వం అలాగే నర్తనశాలలో జరిగిన విశేష పరిస్థితులకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.